శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక, ఉద్యోగ, కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. సుప్రీంకోర్టులో యోగా గురు రామ్దేవ్ బాబాకు చెందిన పతంజలి సంస్థకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఇతర కంపెనీల ఉత్పత్తులతో పతంజలి ఉత్పత్తులను పోల్చడం, వాటి నాణ్యతను ప్రశ్నించేలా ప్రకటనలు ఇవ్వడంపై గతంలో ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకపోవడంతో సుప్రీం కన్నెర్ర చేసింది. పతంజలి సంస్థ యజమానులు రామ్దేవ్ బాబా, బాలకృష్ణలను తదుపరి విచారణకు తమ ఎదుట హాజరు కావాలని స్పష్టం చేసింది. మధుమేహం, ఆస్మా, రక్తపోటు సహా ఇతర జీవనశైలి వ్యాధులను నయం చేయడంపై పతంజలి ప్రకటనలను రూపొందించింది. అయితే ఆ ప్రకటనలన్నీ అభ్యంతరకరమైన ప్రకటనల చట్టం 1954 ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై గతంలోనే సుప్రీంకోర్టు విచారించింది. ఇంకోసారి తప్పుడు ప్రకటనలు జారీ చేయకుండా నవంబర్ 21, 2023 నుంచి సుప్రీంకోర్టు ఆ సంస్థ నుంచి అండర్టేకింగ్ సర్టిఫికెట్ ను కూడా పొందింది. అయితే పతంజలి సుప్రీం ఆర్డర్ను సైతం బేఖాతరు చేసి మళ్లీ తప్పుడు ప్రకటనలు రూపొందించింది. దీనిపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్లడంతో పతంజలి సంస్థపై సుప్రీంకోర్టు కన్నెర్ర చేసింది. తమ ఆదేశాలను బేఖాతరు చేయడం ఏంటని ప్రశ్నించింది. కోర్టు ధిక్కార నోటీసులను జారీ చేసింది. అయినా పతంజలి సంస్థ యాజమాన్యం స్పందించకపోవడంపై కోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పతంజలి సంస్థ తమ అఫిడవిట్ ను దాఖలు చేసింది. ఈ అఫిడవిట్ పై విచారించిన కోర్టు ఏప్రిల్ 2వ తేదీన ఆ సంస్థ యజమానులైన రామ్దేవ్ బాబా, బాలకృష్ణలు కోర్టుకు హాజరు కావాలని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా ధర్మాసనం ఆదేశించింది. పతంజలి ప్రకటనలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆ సంస్థ ఎండీ బాలకృష్ణ అత్యున్నత న్యాయస్థానానికి క్షమాపణ చెప్పారు. చట్టబద్ధ పాలనపై తనకు అత్యంత గౌరవం ఉందని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రకటనలు జారీ చేయకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయుర్వేద ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా ప్రజలు జీవనశైలిని సులభం చేయడం, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలనే కంపెనీ ఉద్దేశమని అఫిడవిట్లో పేర్కొన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.